18వ తారీఖు అంటే శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పనులు పిలుపుతున్న సందర్భంలో కూడా పెద్దపల్లి జేఏసీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కూడా రేపటి పనులు విజయవంతం చేయాలి. అభిప్రాయం వాళ్ళే అంటే అధ్యక్షులు మరి ఉషక్క గారు మరి ఈనాటి కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం చేయడం జరిగింది. అసలు బీసీ అంటే రెడ్డి రాజ్యాల పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా రెడ్డిలే అనుకున్నాం, మనం బీసీలే కాదనుకున్నాం. వాస్తవంగా చెప్పాలంటే నేను బీసీ అనే వ్యక్తి మనకు తెలియదు, ఎవరు పరిశీలించారు బీసీని, వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే మేము కూడా రెడ్డి రావాలని అనుకున్నాం. ఇది 100% వాస్తవం. ఎట్లా వాస్తవం? మనం పరిశీలించలే బీసీ గురించి, మనం పరిశీలించాలంటే శక్తి రాలే బీసీ గురించి. ఎదుగుపడతాము ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది రాజ్యాంగంలో కూడా, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ఎలక్షన్స్, ఎట్లా జరుగుతున్న ఎలక్షన్లు, ఎవరికి మద్దతు ఇస్తున్నాం బీసీ వాళ్ళం, ఎందుకు మద్దతు ఇస్తున్నాం, దేనికోసం మద్దతు ఇస్తున్నాం, ఎందుకు లేరు మన పార్లమెంట్లో మన వాళ్ళు, ఎందుకు లేరు మన వాళ్ళు బీసీ అసెంబ్లీలో, ఎందుకు లేరు మంత్రులు, ఎందుకు లేరు ముఖ్యమంత్రులు, మరి ఎందుకు గమనిస్తలేదు మన బీసీ వర్గం? మరి ఏదైనా పోరాటాలు వస్తే బీసీఏ ముందు పడుతుంది కదా. వాళ్ళ కష్టాలు వచ్చినా మనమే, ఇంకోళ్ళ కష్టాలు వచ్చినా మనమే, మరి మనకు కష్టం వస్తే ఎందుకు ముందు పడతలేరు వాళ్ళు? మరి ఒకసారి మన బీసీ బిడ్డలంతా ఆలోచించాలి. మరి ఈనాటి ఈ కార్యక్రమం ఇంత పెద్దగా చేసినందుకు శ్రీమన్ గారికి ధన్యవాదాలు. మరి రేపటి ఈ యొక్క బంధుకు, బీసీ బంధుకు రేపు ఈ తెలంగాణలో ఎన్నో బంధువులు నిర్వహించాం. మనం 14 ఏళ్ళు ఏకధాటిగా పోరాటం చేసిన వ్యక్తులు మనం. ఎప్పుడో ఒకసారి పోరాటం చేసిన వ్యక్తులే కాదు, 14 ఏళ్ళు నిరంతరం పోరాటం చేసిన వ్యక్తులు మనం అంతా. మరి ఇప్పుడు ఈ బీసీ కూడా ఎంత త్యాగం అయితే చేస్తామో అంత ఫలితం వస్తుందని నేను భావిస్తున్నా. మరి రేపటి బంధుకు మనం అందరూ ఆదరించి గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు అయితేంది, బైక్లు అయితేంది, ఆటోలు అయితేంది, ఏదైనా అయితేంది, కాలి నడకైతేంది, ఆ విధంగా మనం 100% మనం రేపటి బంధులో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీమన్ గారికి, మరి శంకర్ గారికి, రుషక్క గారికి పేరు